సెన్సేషన్ క్రియేట్ చేసిన కోర్టు సినిమా గుర్తుందిగా. అందులోని హర్ష రోషన్, శ్రీదేవిల జంట యూత్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ హిట్ పేరును వెండితెరపై మళ్లీ చూడాలని ఆశపడ్డ ప్రేక్షకులకు ప్రముఖ రచయిత కోన వెంకట్ నిర్మాణంలో వచ్చిన బ్యాండ్ మేళం ఒక ఆప్షన్గా నిలిచింది. శ్రీరామనవమి సందర్భంగా నేడు థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో ఈ రివ్యూలో చూద్దాం. తెలంగాణలోని బ్రహ్మణపల్లి అనే గ్రామంలో పెరిగిన బావామరదళ్ళు యాదగిరి, రాజీకి చిన్నప్పటి నుంచే వీరిద్దరికీ పెళ్లి చేయాలని ఇంట్లో పెద్దలు నిర్ణయిస్తారు. అయితే యాదగిరికి చదువు అబ్బదు, కానీ మ్యూజిక్ కంటే ప్రాణం. రాజీ మాత్రం చదువులో టాపర్. యాదగిరి నిర్లక్ష్యం చూసి రాజీ కోపడటం, వారిద్దరి మధ్య గ్యాప్ రావటం, ఆ తర్వాత రాజీ పై చదువుల కోసం పట్నం వెళ్లటం చక్కచక్కా జరిగిపోతాయి. ఊర్లోనే ఉండిపోయిన యాదగిరి తన ఫ్రెండ్స్తో కలిసి ఒక మ్యూజిక్ బ్యాండ్ పెడతాడు. కానీ అదృష్టం కలిసిరాక అప్పుల పాలవుతాడు. సరిగ్గా అదే సమయంలో రాజీకి వేరే సంబంధం ఖాయం చేస్తాడు ఆమె తండ్రి. యాదగిరి తన ప్రేమను గెలుచుకున్నాడా? రాజీ పెళ్లిపీటల మీద నుంచి ఎందుకు లేచిపోయింది? చివరకు ఈ బావామరదళ్ళు ఒకటయ్యారా అన్నదే మిగతా కథ. కోన వెంకట్ అంటే ఒకప్పుడు కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్. అయితే ఈ సినిమాలో ఆయన మార్క్ పాతకాలపు ఫార్ములా స్పష్టంగా కనిపిస్తోంది. కథలో కొత్తదనం కంటే పాత సినిమాలో చూసిన డ్రామానే ఎక్కువగా అనిపిస్తుంది. గ్యాప్ తీసుకుని చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ తన కథతో బ్యాండ్ మేళం మూవీ తీసిన సినిమా చూశాక కోన వెంకట్ ఇంకా అప్డేట్ కాలేదని అర్థమవుతుంది. అదే పాత కామెడీతో ఈ మూవీని తీసుకొచ్చారు. తెలంగాణ నేపథ్యంలో వచ్చే చిత్రాలు ఆదరణ పొందుతున్న నేపథ్యంలో బ్యాక్డ్రాప్ మార్చారేమో కానీ అది ఫోర్స్ఫుల్ అనిపిస్తుంది. ఈ యాస పలికే విధానం కొంత ఫోర్స్గానే ఉంటుంది. జబర్దస్త్ మార్క్ కామెడీ సీన్లని రాసుకొని దీనికి లవ్ ట్రాక్ని, అందులో డ్రామాని యాడ్ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్లో మొదట యాదగిరి, రాజీ ఫ్యామిలీ నేపథ్యాలను చూపించి గిరి, రాజీల స్నేహం, ప్రేమ, తర్వాత మూవీ కామెడీ డ్రామా వైపు తీసుకుని వెళ్లే ప్రయత్నం చేశారు. స్టూడియో కోసం దొంగతనాలు చేయటం మరీ లాజిక్లెస్. సెకండ్ హాఫ్లో అసలు కథ రాసుకున్నాడు. మరదలు హ్యాండ్ ఇవ్వటం, వేరే వాడితో లేచిపోవటం, తర్వాత చోటు చేసుకున్న డ్రామా సహా క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ఊహించేలా ఉంది. హీరోగా హర్ష రోషన్ కుర్రాళ్ల పాత్రలో ఒదిగిపోయాడు. తనదైన తెలంగాణ యాసతో, టైమింగ్తో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ శ్రీదేవి చూడటానికి బాగున్నా ఎమోషనల్ సీన్లలో ఇంకాస్త మెరుగుపడాల్సి ఉంది. గోపరాజు, విజయ్, సాయి కుమార్ వంటి సీనియర్లు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక హీరో స్నేహితుల బృందం ప్రేక్షకులకు నవ్వులు పోయిస్తుంది. విజయ్ బుల్గానియన్ సంగీతం పర్వాలేదనిపిస్తుంది, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల మరీ లౌడ్గా ఉంది. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి, ఎక్కడా ఖర్చుకు వెనకాడలేదని విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. బెల్లం చుట్టూ ఈగలెక్క, మంచం చుట్టూ దోమలెక్క. బెల్లం చుట్టూ ఈగలెక్క, మంచం చుట్టూ దోమలెక్క. గుడి చుట్టూ భక్తుని లెక్క, బారు చుట్టూ తాగ్బోట్లెక్క. తిప్పుకుంటానవు తిప్పుకుంటానవు, నన్నే నీ చుట్టూ తిప్పేసుకుంటానవు. తిప్పుకుంటానవు తిప్పుకుంటానవు, నన్నే నీ చుట్టూ తిప్పేసుకుంటాను. అందరికి శనార్థులులా ఎట్లున్నారు? అందరూ మంచిగున్నారా? మన బ్యాండ్ మేళం సినిమా హీరోను హీరోయిన్ ని తీసుకొని వచ్చిన. ఇక ఈ సినిమాల ఆ కథ ఏంటిది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటది, అట్లనే ఎన్ని పాటలు ఉన్నాయి, సినిమా ఎప్పుడు రిలీజ్ అవబోతుంది అనేది మొత్తం అడిగి తెలుసుకుందాం. శనార్థులు పెట్టిద్దాం. హలో, నమస్తే శనార్థులు. ఎంత బాగా అయితే మాత్రం గంతగానం తిడతావా పోలా? నువ్వు చెప్పు. అది రాజమ్మ తిట్టింది, నేను కాదు కదా. అవునా? రాజమ్మ తిట్టిందా? ఇప్పుడు రాజమ్మ అని పిలవాలనా, శ్రీదేవి అని పిలవాలనా? శ్రీదేవి అని పిల్లండి. లేదు, నేను రాజమ్మనే పిలుస్తా. ఓకే, డన్. మీరు మంచిగా తిట్లు పడ్డారు కదా, ఎట్లా అనిపించింది నాకు తిడతా అంటే? మరదల దగ్గర తిట్లు కామనే కదా ప్రతి బావ. అంటే మరదలు తిడితే ఎంతైనా తిట్టించుకుంటారా? మరి బావ కాబట్టి అట్లా అంతేనా? సర్దుకుపోవాల్సి వస్తుంది. ఓకే, మంచిగా ఉన్నారు చూస్తందుకు. తిప్పుకుంటాను పాటలో చూస్తేనేమో మంచిగా పెద్దగా కనబడ్డారు. ఇట్లా ఫేస్ టు ఫేస్ చూస్తా అంటే ఏంది గింతగానం గింతంతున్నారు పోరగాళ్ళు అన్నట్టు అనిపిస్తుంది. పాట మంచిగా సక్సెస్ అయింది. ఎట్లా అనిపిస్తున్నది? ఎక్కడ చూసినా అదే పాట అయిన పడుతున్నది. సేమ్ ఇదే టైంలో మార్చ్ టైంలోనే పాట వచ్చింది. సో దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు తిప్పుకుంటున్నావు, కానీ తర్వాత వచ్చిన పల్లెల్లోని, తర్వాత రాజమ్మ ఇడిచిపెట్టింది ఇంకా
ఒడిసిపోయింది రో. యా సో ఆ సాంగ్ కూడా చాలా మంచి బజ్ క్రియేట్ చేసింది. ఓకే ఓకే రాజమ్మ. ఓ అయ్యా ఇటు మాట్లాడుతున్నానయ్యా, జర మాట్లాడు. నా క్యారెక్టర్ పేరేంటి చెప్పండి. మీరు చెప్పకపోతే నేను ఈ ఇంటర్వ్యూ వెళ్ళిపోతా. ఎందుకు? మాకు మా రాజమ్మ అంటే బాగా ఇష్టం, అందుకే రాజమ్మని బాగా గుర్తు పెట్టుకున్నా నేను. అయితే నేను వెళ్ళిపోతా నా పేరు చెప్పకపోతే. ఎందుకు? ఎందుకేంటి? ఎందుకు బావ పేరు చెప్పకపోతే నేను అనుకుంటా. మాకు తెలియదు, మీ మరదల్ని అడగాలి ఆ విషయం. అబ్బా అయితే నేను ఉన్నా ఇంకా నేను బయలుదేరుతా. నిజంగా తెలీదా మీకు? యాదగిరి అండి, యాదగిరి అని తెలుసు మాకు. ఎందుకో మిమ్మల్ని ఆట పట్టిద్దామని అట్లా మాట్లాడాను. మరదల సైడ్ 2026 లో ఫస్ట్ హిలేరియస్ జోగి నేను. లాస్ట్ టైం మార్చ్ లో సేమ్ ఇదే టైం కి రిలీజ్ అయింది, మంచి హిట్ కొట్టుకున్నారు. ఇప్పుడు కూడా సేమ్ ఇదే టైం కి రిలీజ్ అవబోతుంది. ఎట్లా అనిపిస్తున్నది? బాగుందండి, చాలా మంచిగా అనిపిస్తుంది. కొంచెం గట్టిగా మాట్లాడరాదు? ఎంత మరదలైతే మాత్రం బాము గట్ట గంటైనా సిగ్గుపడుకుంటా మెల్లగా మాట్లాడతావు. బాగా కూడా సిగ్గుపడుతున్నాడు మంచిగానే ఆయన అండి. అయ్యో మస్తు అనిపిస్తుంది, ఎందుకంటే లాస్ట్ టైం సేమ్ ఇదే మార్చ్ లో కోట్ అనే సినిమా రిలీజ్ అవడం, మళ్ళీ ఇదే మార్చ్ 26న ఈసారి శ్రీరామనవమి రోజు రావడం ఇంకా స్పెషల్ గా అనిపిస్తుంది. శ్రీరామనవమి రోజు వస్తుందా? కరెక్ట్. ఓకే, ఆ సినిమా మంచిగా హిట్ అయింది, ప్లస్ పాటలు కూడా బాగా హిట్ అయినాయి కదా. ఈసారి ఏమో రాజమ్మ పాట ఒకటి, తిప్పుకుంటాను ఒకటి, అసలు ఎక్కడ చూసినా ఇవే పాటలు వినిపిస్తున్నాయి. ఏమనిపిస్తున్నది? బాగా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. రాజమ్మ ఏదో ఆలోచిస్తున్నది. అంటే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత బాబా ఏడికి తీసుకుపోతాడు, లేకపోతే డిన్నర్ కి తీసుకుపోతాడా, నెక్స్ట్ ఏంటి ప్లానింగ్ అని ఏదో డీప్ ఆలోచనలో ఉన్నది రాజమ్మ. అదంతా కోనగారు ప్లాన్ చేస్తారు. అవునా? ఓకే, కోన గారు మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అది ఆయన అడిగితే ఓకే, స్టోరీ ఆబ్వియస్లీ కథ సార్ కి బాగా నచ్చడం అనేది ఒక మంచి అంటే ఏమంటారు, అంటే కథ అప్పుడే ఒక మంచి ఇంకో స్టేజ్కి వెళ్ళినట్టు. నేను దాని తర్వాత మా ఇద్దరికి ఎప్పుడైతే వినిపించడానికి పంపించారో కోఇన్సిడెంటల్లీ ఇద్దరికి నచ్చింది. ఆ కథ వచ్చినప్పుడు మేమేం కోఆర్డినేషన్లో ఏం లేవు అనమాట, అంటే మాట్లాడడం ఏది అప్పుడు ఏం లేకుండా, ఎందుకంటే వేరే వేరే పనులలో బిజీ ఉండడం వల్ల. బట్ ఆ కథ రావడం, ఇద్దరికి నచ్చడం, ఇద్దరం కలిసి ఒకటేసారి బ్యాండ్ వాళ్ళ ఆఫీస్ లేదు లేదండి, నేను వేరే అదే చెప్తున్నాను. అప్పుడు ఏం కోఆర్డినేట్ అవ్వలేదు, బట్ యూనో కోఇన్సిడెంటల్లీ నాకు నచ్చింది, శ్రీదేవి కూడా నచ్చింది. ఓకే, వినగానే ఏమనిపించింది? చెయ్యొచ్చా లేదా అన్నట్టు ఏమన్నా ఆలోచించుకున్నారా? చేయొచ్చు కాబట్టి రిలీజ్ అవ్వడానికి రెడీ కాబట్టి ఇక్కడ దాకా వచ్చింది. కానీ అప్పటి ఫీలింగ్ ఎట్లుండే? అప్పటి ఫీలింగ్ చాలా బాగుండే, అంటే క్లైమాక్స్ వినగానే అబ్బా చేయాలనిపించింది. చేయాలనిపించిందా? మరి కోర్టు సినిమాలోనేమో మొత్తం కరెక్ట్. నేను అక్కడికి వస్తున్నా. మీకు కోర్టులో చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? కోర్టులో చూసినప్పుడు నాకు మొత్తం ఆంధ్ర సైడ్ స్లాంగ్ ఉండింది. ఇప్పుడు దీంట్లో మాత్రం మొత్తం తెలంగాణ స్లాంగ్. దానికి దీనికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. సో తెలంగాణ స్లాంగ్ కోసం ఏమైనా కష్టపడ్డారా? నేను కష్టపడ్డానండి, ఎందుకంటే నేను ఆంధ్ర కాబట్టి నాకు గోదావరి వస్తుంది కాబట్టి తెలంగాణ రాదు కాబట్టి. మా సతీష్ గారు మా డైరెక్టర్ సతీష్ గారు చాలా హెల్ప్ చేశారు. సో నాకు కొంచెం కష్టం అనిపించింది తెలంగాణ. మీకు? నాకు అంటే కొంచెం టొమాటో, సో అందుకే నాకు ఈజీగా వచ్చు, కొంచెం టచ్ ఉన్నది తెలంగాణ. నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అట్ ద సేమ్ టైం అదే చెప్తున్నాను, ఒక మెట్టు అటు ఒక మెట్టు ఇటు ఉంటాను కాబట్టి. ఓకే, తెలంగాణలో ఏమన్నా తిట్టొచ్చు కదా ఒకసారి? మామూలు చాలా అన్నారు, చాలా మాటలు అన్నారు యాదగిరి గారిని. అసలు మీరు మీ భావన ఇంకేమేమి తిట్లు తిడతారు? నేనేం తిట్టలేదు అసలు. అయ్యో, అసలు తిట్టలేదు, నేను ఎప్పుడు తిట్టా కూడా. అయ్యో, రాజమ్మ అంటావా? రాజమ్మ వద్దురా, రాజమ్మ మంచంగా వేసి కొడతా బావు పడుకో. అమ్మో, మంచిగా ఉన్నది, మంచిగా తిడతాను. అసలు మీది ఎక్కడా? మాది కాకినాడ అండి. కాకినాడ. మీది? నాది 3 స్టేజ్ అండి, భద్రాచలం, ఖమ్మం, హైదరాబాద్. ఓ, భద్రాచలం అంటే కొంచెం ఆంధ్ర స్లాంగ్ ఉంటది కొంచెం కదా. ఈవెన్ ఖమ్మంలో స్టేట్ లేక అంతే. నేను పుట్టి 4th క్లాస్ వరకు భద్రాచలం, అండ్ దెన్ ఖమ్మం, అండ్ దెన్ అక్కడ నుండి ఓకే.